For Congress. Okay. Thank you. ఇప్పుడు ఎటువైపు అంటే బీజేపీ. ఇంకా మోడీ వస్తేనే డెవలప్మెంట్ ఉండేది, లేకుంటే ఏం లేవు, ఇంకా పాడవుతుంది. నరేంద్ర మోదీ మాకు చాలా ముఖ్యం. మోదీ సర్కారే రావాలి ఎప్పుడైనా. వేసిన మోదీ సర్కార్ బీజేపీ. మంచిగా జరుగుతున్నది, లేకిన్ మా బూత్లో చాలా స్లో పని అవుతున్నది. ఎందుకంటే ఇప్పుడు దాకా 1400 ఓట్లు 50% ఓట్ కాలేదు, 400 ఓట్స్ పడినది ఇప్పుడు దాకా. నేను ఇప్పుడే వేసి వచ్చిన. తొందరగా ఫాస్ట్ మీరు చెప్తే, రిపోర్టర్ చెప్తే గవర్నమెంట్ వాళ్ళు ఫాస్ట్ చేస్తుంది. ఊరికి వెళ్ళని, లేకిన్ చాలామంది వస్తున్నది, పబ్లిక్ చూస్తున్నది, వెళ్ళిపోతున్నది. ఎందుకంటే లోపల పని మెల్లగా స్లో అవుతున్నది, తొందరగా అయిపోతే తొందరగా అవుతుంది కదా, అందుకోసం పబ్లిక్ వెళ్ళిపోతున్నది. ఒకటి మిషన్ ఉన్నది, దీంట్లో 75 బూత్లో 65 బూత్లో 1400 ఓట్, 1400లో ఇప్పుడు 500 ఓట్ పడినది పొద్దున్న నుంచి 7 నుంచి ఇప్పుడు దాకా. నేను 1 గంటకి పోయి ఇప్పుడు వస్తున్నా, 1 గంటకి పోయి 1 o'clock పోయి ఇప్పుడు వస్తున్నాను. స్లో అవుతున్నది, చాలా స్లో. ఓకే, థ్యాంక్ యూ. ఓటు హక్కు, నేనైతే ఓటు హక్కును ఉపయోగించుకున్నా. ఎందుకంటే మనము ఓటు వేయాలి, మనం ఒక 10 మందికి కూడా చెప్పాలని. మేము ఏంటంటే పొదుపు గ్రూప్లో కూడా చేస్తాం కాబట్టి మా గ్రూప్లో అందరికీ కూడా కంపల్సరీ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా అందరికీ చెప్పాము. ప్రతి ఒక్కరి జిహెచ్ఎంసీ నుంచి కూడా మేము పొదుపు సంఘాల గురించి కూడా, మళ్ళీ బస్తీలు అందరికి కూడా ఓటు వేయాలి. ముందు నువ్వు ఇంకోటి ఏం చెప్పినట్టు, మీరు ఓటు వేస్తే మీరు ఉన్నట్టు లెక్క, లేకపోతే లేరన్నట్టుగా చెప్పి ప్రతి ఒక్కరితో ఓటు వేయించాము. మేము కూడా ఓటు వేసాము. ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. అక్కడ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా? వెంటనే పంపిస్తారా? గంటలు వెంబడే పంపించేస్తాం, తొందరగా అయిపోతుంది. ఎక్కడ మీద ఇల్లు ఎక్కడ? ఇక్కడనే చిత్తల బస్సులో ప్రచారానికి వచ్చేది, కానీ ఇంకా వాళ్ళకి వీళ్ళకి అని చెప్తారు. సరే అని చెప్పేస్తాం అంతే. ఇప్పుడున్న రాజ్యాంగం పరిస్థితుల్లో చాలా అవసరాలు ఉన్నాయి. ఎవరు వచ్చినా చేస్తారనే కాన్సెప్ట్ని ప్రజలకు చెప్పకుండా కొంతమంది మేమే చేసాం, మేమే చేయగలమని చెప్తున్నారు. ఎవరున్నా ప్రగతి చేయాల్సిందే, అభివృద్ధి చేయాల్సిందే. ఈ రాష్ట్రం, దేశం చాలా అభివృద్ధిలోకి చెందింది. ఈ 20 ఏళ్లలోనే చెందలేదు, 40 ఏళ్ల నుంచి చెందింది. ఇప్పుడున్న పరిస్థితిలో క్యాపిటల్ అయినప్పుడు ఆదాయం జిఎస్టీ పరంగా, వేరే పరంగా ఎన్ని రకాలుగా పెరిగినో అన్ని రకాలుగా అవసరాలు తీరుతున్నాయి. ఎవరొచ్చినా చేయగల సమర్థత వచ్చిన వాళ్ళకు ఉంటుందనే ఆశతోనే మేము ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా భారత్ అభివృద్ధి చెందుద్ది, ఎవరున్నా అభివృద్ధి చెందుద్ది, ఆగదు. ఇది మాత్రం ఖచ్చితం. థ్యాంక్ యూ. ఇప్పుడు వస్తారా? ఓటేసి వచ్చినాం. ఉదయం డ్యూటీకి కూడా వచ్చారా? వచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ చేయాలి పని. అంతేనే. ఎన్ని గంటలకు పోయేసారు? అక్కడ 2 గంటలకు పోయి వచ్చినాం. ఏమి అనిపించలేదు, ఏం లేదు. మంచిగా ఎట్లా అనిపిస్తుంది ఓటేస్తే? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఓటేబట్టి? ముందు 3 సంవత్సరాలు అట్లా అయిపోయింది. మంచిగానే ఉంది. అంత పబ్లిక్ దెబ్బ వేసేసి వెళ్ళిపోతున్నారు. యూత్ మొత్తం అందరూ ఓట్ వేయండి అండ్ దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. वोट सब सारे मिलके वोट डाल लीजिए. कंपलसरी है वोट है, ये इलेक्शन का टाइम है ये. अभी तक तो 4 बज रहे हैं, 3:30 हो रहे हैं. जितने भी लोग नहीं डाले वोट, कंपलसरी वोट डाल लीजिए. किसके किसके वोटर है सारे मिलके डालिए वोट. वोट है सब? मैं तो वोट डाल दिया, अभी डाल के आया जस्ट नो.
ठीक है యూత్కి ఇచ్చే సజెషన్ कांग्रेस है अपना 84 నుంచి ఓటేస్తున్నాను నేను ఈరోజు కూడా వెళ్ళి వేసి వచ్చాను పర్వాలేదు అందరికి ఇచ్చే మెసేజ్ ఏంది అసలు ఓటు చాలా మంది వేయట్లే కదా వేయాలి అందరు వేయాలి ఓటు మన హక్కు ఓటు మనం వేయాలి అది వేస్ట్ చేయొద్దు దానికి మనం ఈరోజు ఓటు గురించి లైన్లో పూరా కొంచెం టైట్ ఉంది మేడం మిషన్లు సరిగ్గా పనిచేస్తలేనట్టున్నాయి దాన్ని బట్టి ఓటు గురించి బాగా అందరూ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఫాలో అవుతుండ్రు అందరూ దాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం కొంచెం చాలా ఇదిగా ఉందన్నమాట దాన్ని బట్టి అంటే జనాలు అనేది కొంచెం అవకతవకలతోనే ఇది చేస్తున్నారు ఓటు అందరూ వినియోగించుకుంటే ఏ గడబడి లేకుండా అనేది ఫాలో అవుతున్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వచ్చిన దాన్ని బట్టి అంటే అక్కడ అభివృద్ధి ఉంది కానీ ఆయన దగ్గర ఏం లేదు ఎందుకంటే ఉన్నది ఫస్ట్ అతను పెట్టిపోయిందంతా లూటీ లేపిపోయాడు బీఆర్ఎస్ పార్టీ దీన్ని బట్టి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు ఏంటంటే జనాభా ఏమి చెప్పా అనేది చెప్తున్నారు అనమాట కానీ ఆయన దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ ఉంటే ఆయన కూడా చేస్తాడు పరిపాలన ఆయన దగ్గర లేనప్పుడు ఏం చేస్తాడు చెప్పండి అది ఉన్న చేసిన సమాచారాలు జరిగింది మళ్ళీ ఓటేసినందుకు ఫీలింగ్ ఉంది మేడం అంటే నేను ఇప్పటికీ 30 అయింది మేడం 30 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నా ఇక్కడనే వేస్తున్నాను నా ఫీలింగ్ అంటే ఏదైనా అభివృద్ధి జరగాలి అనేది ఫీలింగ్ ఉంటుంది అంతే నాకు అంతకు తప్ప ఏం లేదు కానీ ఎవరు వచ్చినా చేయాలి కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అభివృద్ధి ఏమీ లేదు కాకపోతే ఏంటంటే కరెంటు తెచ్చిండు అంతేనా నేను మాత్రం అభివృద్ధి గురించి ఫీల్ అవుతున్నా మేడం అది కావాల్సింది మాకేంటంటే మంచిగా అంటే ఇప్పుడు పనులు కానీ ఏది కానీ ఉద్యోగాలు కానీ లేకపోతే ఏదైనా నీళ్ళ సౌకర్యం లేని వాళ్ళకి ఇండ్ల సౌకర్యం ఇవన్నీ అనేది కొంచెం మాకు ఆ ఫీలింగ్ ఉంది ఓట్లది అలాగనే మాకు అభివృద్ధి కావాలి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఫీల్ అవుతున్నాం అంతే అది అదే చెప్పండి ఎందుకంటే